హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాళ మన వీడియోలో మినప వడియాలతో కర్రీని చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మినప వడియాలతో పులుసు అలాగే టమాటో వేసి చేస్తుంటారు కదా చాలామంది. ఒక్కసారి ఇలా పాలు పోసి కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఈ కర్రీని పాలతో ఎవరైనా చేస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ మినప వడియాలు ఎలా పట్టుకోవాలనేది కూడా వీడియో మన ఛానల్‌లో ఉంది. ఒకసారైతే వీడియోని చూసి లైక్ చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి ఒకసారి. అలాగే మన ఛానల్‌లో వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినప వడియాల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా ఈ కర్రీ కోసం 2 చిన్న ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయలని. ఆ తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన బౌల్‌లో సగానికి మినప వడియాలను తీసుకున్నానండి. మీరు చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన కూర క్వాంటిటీని బట్టి వడియాలను తీసుకోండి. ఇలా తీసుకున్న వడియాలని ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్‌లో వేసుకొని కలుపుతూ చక్కటి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకున్నాక ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 30 సెకన్ల పాటు వేయించండి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళను పోసుకోవాలి. ఈ నీళ్ళను పొంగులు వచ్చే వరకు బాగా మరిగించండి. ఇలా నీళ్లు మరిగాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినప వడియాలను వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పాలను పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెట్టి ఉడికించాలండి. ఇలా గ్రేవీ వచ్చాక స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి ఈ రెసిపీ. చూసారు కదా మినప వడియాలు పాలకూర ఎలా టేస్టీగా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చూస్తూ మీరు కూడా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.